వెల్కమ్ టు అంతర్ముఖం. గతంలో మనం పిల్లల పరీక్షల్లో ఏకాగ్రత ఎలా నిలుపుకోవాలి, ఒత్తిడి లేకుండా ఎలా చదవాలి, వాటి గురించి చర్చించాం. ఈ ఎపిసోడ్లో మనుషులు, ముఖ్యంగా విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెంచుకోవడం ఎలా అనే పాయింట్ మనం చర్చిద్దాం. ప్రతి మనిషికి జ్ఞాపక శక్తి ఒకలాగే ఉంటుంది, అన్లెస్ ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా బర్త్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నా కొంచెం అటు ఇటుగా జ్ఞాపక శక్తి అందరికీ ఒకలాగే ఉంటుంది. కానీ కొంతమంది విద్యార్థులు, వారి తల్లులు కూడా ఈ విషయాన్ని నమ్మరు. దీని గురించి ఒక కథ చెప్తాను. ఒక సైకియాట్రిస్టో ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళేట. వెళ్ళి నేను నిన్న చచ్చిపోయానండి అన్నట్ట. ఈ సైకాలజిస్ట్కి ఇలాంటి చరిత్రలు కథలు మామూలే కాబట్టి, అవునా ఎలా చచ్చిపోయారు అన్నట్ట. బాగా జ్వరం వచ్చి చచ్చిపోయానండి అన్నట్టు. అప్పుడు ఆ సైకాలజిస్టు ఈ పేషెంట్ని చచ్చిపోయిన మనిషిలో రక్తం ఇటు అటు ప్రవహిస్తుందా అని అడిగట. ఈ పేషెంట్ కొంచెం చదువుకున్నాడు కాబట్టి ప్రవహించదండి, గడ్డ కట్టిపోతుంది అన్నట్టు. అప్పుడు ఈ సైకాలజిస్ట్ ఒక నర్సుని సూది పట్టరమని పేషెంట్ చేయబట్టుకొని సూదితో గుచ్చితే రక్తం వచ్చిందంట. చూసారా, మీ శరీరంలో రక్తం ప్రవహిస్తుంది కాబట్టి మీరు చచ్చిపోలేదు అన్నట్ట డాక్టర్. అప్పుడు ఆ పేషెంట్ వేలిని ఆయన్ని ఒకసారి చూసుకొని, ఓహో ఇంతకాలం నేను చచ్చిపోయిన మనిషిలో రక్తం ప్రవహించదు అనుకున్నాను, రక్తం ప్రవహిస్తుందన్నమాట అన్నట్టు. దీన్ని బట్టి ఏం అర్థమైంది? ఈ జ్ఞాపక శక్తి లేదు అనుకునేవాళ్ళు గాఢంగా దాన్ని నమ్ముతారు. తప్పండి, అందరిలో జ్ఞాపక శక్తి ఒకలాగే ఉంటుంది. పోతే ఏది జ్ఞాపకం ఉండాలో అది జ్ఞాపకం ఉండదు. ఒకసారి బొమ్మ చూడండి. ఈ బొమ్మలో రైట్ హ్యాండ్ సైడు యాక్టివ్ న్యూరాన్స్ 5 లక్షలు, ప్యాసివ్ 2 లక్షలు, డెడ్ వయసు బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంది చూడండి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒక మనిషి 5 లక్షల విషయాలు గుర్తుపెట్టుకుంటాడనమాట. చెవి, కన్ను, జుట్టు, షర్టు, ఇలాగా 5 లక్షల విషయాలు గుర్తుపెట్టుకుంటారు. సైజ్ 0 సినిమాలో హీరోయిన్ ఎవరు అని అడిగామనుకోండి, ఆ అమ్మాయి ఎవరు, అనుష్క అని చెప్తాడు. కానీ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఏంటి అంటే తెలియదు. అంటే ఈ 5 లక్షల విషయాల్లో ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోకూడదు అనేది ఆ వ్యక్తి యొక్క స్నేహితుల మీద, అతని యొక్క అభిరుచుల మీద, దినచర్య మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే తక్కువ మాట్లాడాలి అని చెప్తాం. మళ్ళీ ఒకసారి బొమ్మ చూడండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని ఉంది. మీరు నన్ను నీ పేరేమిటి అని ఒక ప్రశ్న అడిగారు అనుకోండి. ఆ ప్రశ్న నా చెవిలోంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ న్యూరాన్స్ ఉంటాయి. ఆన్సర్ ఇక్కడి నుంచి వస్తుంది. దీన్ని జ్ఞానేంద్రియము అంటాం, దీన్ని కర్మేంద్రియము అంటాం. మళ్ళీ ఒకసారి బొమ్మ చూడండి. ప్రశ్న వచ్చింది, కింద 2 బాణం గుర్తులు ఉన్నాయి. ఒక బాణం గుర్తు ప్రశ్న లోపలికి తీసుకెళ్తోంది. అది న్యూరాన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ న్యూరాన్ స్పందించింది. ఆన్సర్ ఇంకో బాణం గుర్తు ద్వారా బయటకు వచ్చింది. చూశారు కదా, ప్రశ్న లోపలికి వెళ్ళింది, ఆన్సర్ బయటకు వచ్చింది. ఈ న్యూరాన్స్ ఒక్కొక్క న్యూరాను ఒక్కొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంది అనుకుందాం. సైంటిఫిక్గా నిజమా కాదో తర్వాత చూద్దాం. గుర్తుపెట్టుకుంటుంది అనుకుందాం. ఆ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 5 లక్షల న్యూరాన్స్ యాక్టివ్. ఏ ప్రశ్న అడిగినా టకటక అతడు సినిమాలో హీరో ఎవరు, మహేష్ బాబు, సో అండ్ సో జయసింహలో ఎవరు, బాలకృష్ణ, ఇట్లాగా టకటకా చెప్పే వాటిని యాక్టివ్ న్యూరాన్స్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైలం ప్రోటోజోవా, పోరిఫెరా అని అడిగాం అనుకోండి. ప్రోటోజోవా అంటే ప్రోటోజోవా ఇది ఎక్కడో చదివినట్టు ఉంటుంది కానీ పూర్తిగా గుర్తురాదు. దీన్ని ప్యాసివ్ న్యూరాన్స్ అంటాం. సైన్ థీటా బై కాస్ థీటా ఎంత అని అడిగాం. సైన్ థీటానా, ఎవరు, షేక్స్పియరు, కాల్రిడ్జి, సైన్ కవే, ఫిలాసఫరా, ఇలా అడిగాడు అనుకోండి, దాటిని డెడ్ న్యూరాన్స్ అంటాం. ప్యూర్ న్యూరాన్స్ అంటే మనం బతుకుతున్న కొద్దీ చాలా ప్యూర్ న్యూరాన్స్ యాక్టివ్ అయిపోతూ ఉంటాయి. అవి కొన్ని కోట్లు ఉంటాయి. ఒక్కొక్క ప్యూర్ న్యూరాను ఒక యాక్టివ్ న్యూరాన్ అయితే, ఒక యాక్టివ్ న్యూరాను డెడ్ న్యూరాన్ అయిపోతుంది. కాబట్టి చెత్త మాట్లాడే కొద్దీ మన యాక్టివ్ న్యూరాన్స్, మనకు ఉపయోగపడే న్యూరాన్స్ అన్నీ డెడ్ న్యూరాన్స్ అయిపోతాయి. డయేరియా ఆఫ్ టాకింగ్ అంటారు. అంటే మాటల విరోచనాలు. మనం ఎక్కువ మాట్లాడే కొద్దీ న్యూరాన్స్ స్పేస్ చాలా వేస్ట్ చేస్తాం అన్నమాట. న్యూరాన్స్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రైల్లో ఒక ప్రయాణికురాలు ఎదురావిడ్ని, ఏమండి మీ వారు ఏం చేస్తూ ఉంటారు అని అడిగిందంట. మా వారు పొద్దున్నే లేస్తారు, బ్రష్ చేసుకుంటారు, స్నానం చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్ని మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తారు, పిల్లలతో కొంచెంసేపు ఆడుకుంటారు, తర్వాత డిన్నర్ చేస్తారు, ఆ తర్వాత మీ ఇద్దరం కలిసి ఇంకా చెప్పంటారు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారని. మరి మీరేగా అడిగారు మా వారు ఏం చేస్తున్నారు. అది కాదండి నేను అడిగింది, అవన్నీ నాకెందుకు, మీ వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అని అడిగాను అందంటే వీడు. అది మాత్రం మీకు ఎందుకండి అందంటే ఇది అంటాడు.
నేను మాట్లాడటం తప్పని కానీ సంభాషణ, స్నేహం ఇదంతా తప్ప అంటలే. మనం ఎంత అవసరం లేని విషయాలతో న్యూరాన్ స్పేస్ వేస్ట్ చేసుకుంటామో చెప్పడం ఒకటే నా ఆశయం. మనం మాట్లాడేది అవతల వారికి ఒక్క నయాపైసా కూడా విలువ ఉండదండి. వాళ్ళ మనసులో బోల్డు చెత్త ఉంది, మన మనసులో ఉండే చెత్త అంతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చెత్త అంతా మనం తీసుకోవటమే సంభాషణ, అర్థం లేని సంభాషణ అని నా ఉద్దేశం. ఒకసారి ఎప్పుడో అరౌండ్ 10 years బ్యాక్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో నేను ట్రైన్లో వెళ్తుంటే, ఏమంటే మీరు ఆయన క్లోజ్ కదా, చిరంజీవి పార్టీ నెగ్గుతుందా అని ఒక ఆయన అడిగాడు. నేను అన్న 100 రూపాయలు ఇస్తే చెప్తానండి అన్న. 100 రూపాయల అక్కలేదు, చదువుకున్నాడు పేపర్. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఏమండి 10 రూపాయలు ఇస్తే చెప్తానండి అన్న. వద్దులేండి అన్నాడు. 1 రూపాయి ఇస్తే చెప్తానండి ప్రజారాజ్యం పెట్టిన నా అభిప్రాయం చెప్తాను. ఆయన ఏం మాట్లాడలేదు. ఇది ఊరికే సరదా కల్పితం కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి, మన అభిప్రాయాలు అవతలడికి రూపాయి కూడా విలువ చేయం. మనం చాలా బేవర్స్గా కూర్చొని ఖాళీగా ఉన్నాం కాబట్టి వాడు సంభాషణ కలుపుతాడు. దీనికన్నా ఎన్నో మంచి పనులు చేయొచ్చు. పుస్తకాలు చదువుకోవచ్చు, కిటికీ నుంచి బయటికి చూడవచ్చు, మిమ్మల్ని మీరు అంతర్మథనం చేసుకోవచ్చు, బోర్డు చేసుకోవచ్చు. మాట్లాడద్దు అంటం లేదు, కానీ వెన్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెమరీ లాస్, జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నప్పుడు సంభాషణ తగ్గించండి. నెక్స్ట్ పాయింట్ ఆలోచిద్దాం. మళ్ళీ ఈ డయాగ్రామ్ చూడండి, ఈ బొమ్మ చూడండి. త్రిభుజము ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు పంచముఖి అంటే ప్యాంటగాన్, ప్యాంటగాన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ప్లస్ ట్రయాంగిల్ అని ఉంది. ఇప్పుడు దీని గురించి వివరిస్తాను. ఒక ప్రశ్న లోపలికి వెళ్ళినప్పుడు ఇది న్యూరాన్ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. పరీక్షల్లో మనం క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ప్రశ్న ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి న్యూరాన్స్ స్పందించి కర్మేంద్రియం ఆన్సర్ రాస్తుంది. జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి గల సంబంధమే జ్ఞాపకము అని అనుకున్నాం కదా. ఇప్పుడు మీరు నన్ను నీ తల్లిదండ్రుల పేరు ఏమిటి అని అడిగారు అనుకోండి, ప్రశ్న లోపలికి వెళ్ళి అమ్మ నాన్న 2 పేర్లు స్పందించి 2 పేర్లు బయటకు వస్తాయి. a+b² ఎంత అని అడిగారు అనుకోండి, ప్రశ్న లోపలికి వెళ్ళి a² + b² + 2ab ట్రయాంగిల్ బాండ్ అంటారు దీన్ని, ఇది బయటకు వస్తుంది. ఇలా బాండ్స్ని కల్పించే సన్నటి తీగల్ని యాక్సాన్స్ అంటారు. ఈ యాక్సాన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. దశరథ మహారాజు కొడుకులు ఎవరన్నారు అనుకోండి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, దీన్ని స్క్వేర్ బాండ్ అంటారు. పంచపాండవులు ఎవరు, ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, దీన్ని ప్యాంటగాన్ బాండ్ అంటారు. ప్యాంటగాన్ బాండ్ కన్నా మించింది ఇంకా లేదు. అంటే ఒక యాక్సాన్ 5 న్యూరాన్స్ని మాత్రమే కలిపి ఉంచగలుగుతుంది. మళ్ళీ ఒకసారి బొమ్మ చూడండి. మన మెదడులో ట్రయాంగిల్ బాండ్ ఉంటే 2 కొత్త విషయాలు వచ్చి చేరితే అది ప్యాంటగాన్ బాండ్ అవుతుంది. ప్యాంటగాన్కి మళ్ళీ ఒక కొత్త విషయం వచ్చి చేరితే అది 6 అవ్వదు, 3 + 3 అయిపోతుంది. ఈ 3కి మళ్ళీ 2 కలిస్తే 5 అవుతుంది. ఇలా నిరంతరం 3 + 2 5, 5 + 1 3 + 3 ఇలా జరుగుతూనే ఉంటుంది. దీన్నే ఆలోచనలు అంటారు. ఇలా ఆలోచిస్తున్న టైంలో ఏదన్నా ఈ ఆలోచనలకి సంబంధం లేనిది, అంటే చదువుకు సంబంధం లేని కొత్త విషయం వస్తే ఈ ట్రయాంగిల్ బాండ్ మారిపోతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. మీరు పొద్దునుంచి సాయంత్రం వరకు a+b² చదివారనుకోండి, a² + b² + 2ab బాండ్ ఏర్పడింది. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూశారు, అందులో పాట వచ్చింది, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. వెంటనే ఈ ట్రయాంగిల్ బాండ్ ప్యాంటగాన్ బాండ్ అయిపోతుంది. a² + నువ్వు వస్తానంటే +b² + నేను వద్దంటానా +2ab అవుతుంది. ఇలా ఉండగా మళ్ళీ ఫ్రెండ్స్తో కానీ బ్రదర్తో కానీ భోజనం చేస్తూ అమ్మతో కానీ ఈ పాట బాగుందా, అబ్బని తీయని దెబ్బ బాగుందా అంటే మళ్ళీ బొమ్మ చూడండి. 3 + 2 = 5, 5 + 1 = 3 + 3. ఇప్పటివరకు ఉన్న ఒక బాండ్ 2 ట్రయాంగిల్ బాండ్స్గా మారిపోతుంది. a² + నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అబ్బని తీయని దెబ్బ, b² + 2ab ఎంత కమ్మగా ఉంది అవుతుంది. మన బ్రెయిన్లో 5 లక్షలు మాత్రమే స్పేస్ ఉంది కాబట్టి ఒక బాండ్ బయటకు వెళ్ళిపోతుంది. రేపు పరీక్షలో కానీ ఇంటర్వ్యూలో కానీ a+b² ఎంత అని అడిగితే a² దాని తర్వాత రాదు. పోనీ అబ్బని తీయని దెబ్బ పాట పూర్తిగా చెప్పాలంటే అది రాదు. నువ్వు వస్తానంటే నేను వద్దంటాన పాట ఏది పూర్తిగా రాదండి. దీనికి ఒకటే చిట్కా ఉంది. మీరు టీవీ చూడండి, అందరితో కబుర్లు చెప్పండి, కానీ రాత్రిపూట పడుకోబోయే ముందు 10 నిమిషాలు చదువుకొని పుస్తకం కింద పడేసి వెంటనే నిద్రపోండి. పొద్దునుంచి సాయంత్రం వరకు చదివిన ఇంత మ్యాటర్ని రాత్రి 10 నిమిషాలు చదివేసేస్తే సిమెంట్ అయిపోతుంది. పొద్దునకి అది ఇంకా మర్చిపోవటం అంటూ ఉండదు. ఇది ఒక పాయింట్. ఇది కాక ఇంకో చిట్కా ఉంది. దాన్ని ఏమంటారంటే చర్నింగ్ చేయటం. పెరుగుని కవ్వంతో చిలికి వెనదీస్తాం కదా, అలా బ్రెయిన్ కూడా ఎంత చర్నింగ్ చేస్తే బ్రెయిన్ అంత షార్ప్ అవుతుంది. ఎలా చర్నింగ్ చేయాలో చెప్తా చూడండి. ఉదాహరణకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై ఉందనుకోండి. దీన్ని రివర్స్లో ట్రై చేద్దాం. లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై,
హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. దీన్ని బ్రెయిన్ చర్నింగ్ అంటారు. జానీ జానీ ఎస్ పప్ప, జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, టెల్లింగ్ లైస్ నో పప్ప, ఓపెన్ యువర్ మౌత్ హాహాహా ఉందనుకోండి. చర్నింగ్ చేసి దీన్ని రివర్స్లో చెప్పాలి. ఆహాహా, ఓపెన్ యువర్ మౌత్, నో పప్ప, టెల్లింగ్ లైస్ నో పప్ప, ఈటింగ్ షుగర్ ఎస్ పప్ప, జానీ జానీ. ఇలా బ్రెయిన్ చర్నింగ్ చేసే కొద్దీ అద్భుతమైన మేధావితనం మీకు వచ్చేస్తుంది. ఒకవైపు కాన్సన్ట్రేషన్, మరోవైపు జ్ఞాపక శక్తి రెండూ సైమిల్టేనియస్గా పెరిగితే మీరే ఒక ఐన్స్టీను, ఒక అబ్దుల్ కలాం అవుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్.